ముఖ్యమంత్రి పదవి షేరింగ్ గురించి నారా లోకేష్ కొండ బద్దలు కొట్టిన తర్వాత స్ట్రైట్ అవే కమెంట్ చేసిన తర్వాత అటువంటి పరిస్థితే ఉండదు, అటువంటి క్వశ్చనే లేదు అని చెప్పి స్ట్రైట్ అవే ఆయన కమెంట్ చేసిన తర్వాత జనసేన పార్టీ సానుభూతి పరులు, ఆ పార్టీ నాయకులు, పవన్ కళ్యాణ్ అభిమానులు, ఆయనంటే ఇష్టపడే వాళ్ళు, లేకుంటే ఒక సామాజిక వర్గానికి సంబంధించిన మరొకరు వీళ్ళు వివిధ వేదికల మీద, అంటే ఫేస్బుక్, ట్విట్టర్, కొన్ని టీవీ ఛానళ్ళలోన, మరొకట యూట్యూబ్ ఛానల్ తోట వివిధ వేదికల మీద నారా లోకేష్ని విమర్శించుకుంటూ కమెంట్ చేస్తున్నటువంటి వీళ్లకు కాసింత మోటుగా ఉన్నా, కాసింత మరటుగా ఉన్నా, కాసింత హార్డ్గా ఉన్నా, నాది ఒకటే సూటి ప్రశ్న, అసలు మీకు సిగ్గు శరం అనేటివి ఏమైనా ఉన్నాయా? అసలు అవి ఉన్నాయా? ఎందుకంటే అరే, మీరు ఏమైనా అడగాలనుకుంటే, మీరు ఏమైనా ప్రశ్నించాలనుకుంటే, మీకు ఏమైనా క్లారిటీ కావాలంటే మీ పార్టీని మీరు భుజాల మీద మోసే పవన్ కళ్యాణ్ అడగండి. అసలు అడగాల్సింది ఆయన కదా. నారా లోకేష్ ఇలా అంటున్నాడు, నీ కమెంట్స్ ఏంటి, మీ స్పందన ఏంటి? 4 గోడల మధ్య చంద్రబాబుతో ఏం మాట్లాడారు? పవర్ షేరింగ్ మీద ఏం చర్చకు వచ్చింది? పవర్ షేరింగ్ ఉందా లేదా? అసలు మన పాత్ర ఏంటి? పొత్తు పెట్టుకున్నాం సరే, మన పాత్ర ఏంటి? జగన్మోహన్ రెడ్డిని ద్వేషించి తన మీద విషం జిమ్మేంతవరకు మనం పరిమితం అవుదామా? లేకపోతే ఈ పొత్తులో మన పాత్ర ఏంటి? ఒకవేళ కూటమి అధికారంలోకి వస్తే ఒకరికి ఇద్దరికి మంత్రి పదవులు ఇచ్చేది అంతేనా? రాజ్యాధికారంలో ఇంకేమైనా షేరింగ్ ఉందా ఏంటి అని చెప్పి పవన్ కళ్యాణ్ అడగండి. ఇన్ని రోజులు మభ్య పెడుతూ వచ్చాడు కదా. ఆ దేవుని సాక్షిగా అడుగుతున్నా, ఈ అమ్మవారి సాక్షిగా అడుగుతున్నా, ఆ దేవుడి సాక్షిగా అడుగుతున్నా, ముఖ్యమంత్రి పదవి కావాలి, ఇవ్వండి 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 అని చేతులు పెట్టి అన్నాడు కదా, ఇవ్వండి 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 అని సినిమాల్లో అన్నట్టు. మరి ఇప్పుడు అడగండి, ఏంటి ఇంత చెప్పావు, మేమేమో పిచ్చోళ్ళ లెక్కన సీఎం సీఎం అని చెప్పి అరుస్తూ ఉన్నాం. సినిమా వేదికని కాకుండా, తెలంగాణలో కాకుండా, అమెరికాలో ఉన్నాం, లండన్లో ఉన్నాం, మేమేమో సీఎం సీఎం అని చెప్పి అరుస్తూ ఉన్నాం. మేము ఇట్లకి ఇప్పుడు ఏమని అరవాలి? నీ సభలకు వచ్చి చంద్రబాబు సీఎం చంద్రబాబు సీఎం అని అరవాలా? నీ సభలకు వచ్చి చంద్రబాబు సీఎం అని చెప్పి జై కొట్టాలా? ఏం చేయాలి ఇప్పుడు? అదే బియ్యాన్ని అడగండి. మీరు జనసేన పార్టీ పెద్దలను అడగండి. నారా లోకేష్ని విమర్శించడం ఎందుకు? పవన్ కళ్యాణ్తో పోలిస్తే నారా లోకేష్ పిచ్చ క్లారిటీస్ చెప్పిండు. పవన్ కళ్యాణ్ మిమ్మల్ని మభ్య పెడుతున్నాడు, పవన్ కళ్యాణ్ మిమ్మల్ని మోసగించే ప్రయత్నం చేస్తున్నాడు. ఆయన 4 గోడల మధ్య అదే మాట్లాడుకున్నారని చెప్పి లోకేష్ వ్యాఖ్యల ద్వారా మనకు నిరూపితం అవ్వాలేనా? లోకేష్ని తిడుతున్నారంటే మరి మీరు అది సిగ్గిడిస్తే ఎట్లా? పవన్ కళ్యాణ్ అడగండి, ఏం మాట్లాడుకున్నాడు, పొత్తులో ఏం డీల్ జరిగిందో. అలా కాకుండా మీరు మమ్మల్ని విమర్శించారంటే అమ్ముడు పోయారని, మీరు మమ్మల్ని విమర్శించారంటే కోవట్టులని, అవును మేము గొర్రెలమే, ఆయన ఏట్లో దూకమంటే ఏట్లో దూకుతాం, బావులో దూకమంటే బావులో దూకుతాం, కాసింత జ్ఞానం లేదు, కాసింత చైతన్యం లేదు, మమ్మల్ని మించినటువంటి బానిసలు ప్రపంచంలో ఎవరు లేరు అని చెప్పి మీరే ముద్ర తగిలేసుకుంటే ఇక లోకేష్ని తిట్టడం మీదకు, పవన్ కళ్యాణ్ తిట్టడం మీదకు, ఆయన ఏం చూసారికి తలకాయ కిందకి వేసుకొని పోతానే ఉండండి, ఒకరు వింటారు ఒకరు. అది కదా మరి ఇప్పుడు చేయాల్సింది. లోకేష్ని తిడితే ఏమొస్తుంది? తిడితే పవన్ కళ్యాణ్ తిడితే కాసింత క్లారిటీ వస్తుందేమో మీకు.